ఓం శాంతి 7/3/2024 మధురమైన పిల్లలు, ముల్లా అడవిని అంతం చేసి పుష్పాల తోటగా తయారు చేయడం తండ్రి కర్తవ్యం. దీని ద్వారానే నంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. ప్రశ్న: ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రమేది మరియు ఎలా? జవాబు: గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క ఫస్ట్ క్లాస్ శాస్త్రము. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక అధర్మాలను వినాశనం చేసి ఏకధర్మ స్థాపన చేశారు. గీతలోనే కామం మహాశత్రువు అన్న భగవంతుని మహావాక్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే కామమనే శత్రువుపై విజయాన్ని పొందుతారో అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ స్వతహాగా జరుగుతుంది. ఇది ఒక్క తండ్రి పని మాత్రమే, మానవమాతులెవ్వరిదీ కాదు. ఓం శాంతి. శివ భగవాన్ వాచ: తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచాన్నైతే అసురీ ప్రపంచమని తప్పకుండా అంటారు. కొత్త ప్రపంచాన్ని దైవీ ప్రపంచము అని అంటారు. దైవీ ప్రపంచంలో మనుషులు చాలా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు ఈ రహస్యాన్ని కూడా ఎవరికైనా అర్థం చేయించాలి. ఫ్యామిలీ ప్లానింగ్ మినిస్టర్లు ఎవరైతే ఉంటారో వారికి అర్థం చేయించాలి. వారికి చెప్పండి, గీతలో చెప్పిన దాని అనుసారంగా ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క డ్యూటీ అయితే ఒక్క తండ్రిదే. గీతనైతే అందరూ అంగీకరిస్తారు. గీత ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం. గీత ద్వారానే తండ్రి కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. డ్రామాలో ఆటోమేటిక్గా వారి పాత్రగా ఈ విధంగా నిశ్చయించబడి ఉంది. తండ్రే వచ్చి ఆది సనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, అనగా పవిత్రమైన నేషనాలిటీని, జాతీయతను స్థాపన చేస్తారు. మిమ్మల్ని మీరు దేవీదేవతా ధర్మానికి చెందినవారనే చెప్పుకుంటారు. గీతలో భగవంతుడు స్పష్టంగా తెలియచేశారు, నేను ఏకధర్మ స్థాపన చేయటానికి, మిగిలిన అనేక ధర్మాల వినాశనం చేయడానికి వస్తాను. దీని ద్వారా నంబర్ 1 ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతుంది. మొత్తం సృష్టిపై జయజయకారాలు జరుగుతాయి మరియు ఒక్క ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఎంతో మంది మనుషులున్న కారణంగా ఎంతో చెత్త ఉంది. అక్కడి జంతువులు, పక్షులు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. వాటిని చూడడంతోనే మనసు సంతోషిస్తుంది. భయపడాల్సిన విషయమేదీ ఉండదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీరు నన్ను పిలిచిందే వచ్చి ఫ్యామిలీ ప్లానింగ్ చెయ్యండి, అనగా పతిత కుటుంబాలను తిరిగి తీసుకువెళ్ళండి, పావన కుటుంబాలను స్థాపన చెయ్యండి అని. బాబా, మీరు వచ్చి పతిత ప్రపంచాన్ని అంతం చేసి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేయండి అని మీరందరూ అనేవారు. ఇది తండ్రి ప్లానింగే. చూడడంతోనే మనసు సంతోషిస్తుంది. లక్ష్మీనారాయణలను చూసినప్పుడు మీ మనసు సంతోషిస్తుంది కదా. అక్కడైతే యథా రాజారాణి తదా ప్రజ, అందరూ ఫస్ట్ క్లాస్గా ఉంటారు. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క యుక్తి డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి సత్యుగ ప్లానింగ్ను ఫస్ట్ క్లాస్గా చేస్తారు. ముల్లా అడవిని సమాప్తం చేసేస్తారు. ఈ ప్రపంచమంతటికీ నిప్పు అంటుకుంటుంది. ఈ పనైతే తండ్రిదే, మీరేమీ చేయలేరు. ఈ విషయంలో ఎవరెంత కష్టపడినా కాని ఎవ్వరూ సఫలతను పొందరు. తండ్రి చెప్తున్నారు, ఏ కామవికారాన్నైతే మీరు మీ మిత్రునిగా భావిస్తున్నారో అది చాలా పెద్ద శత్రువు. అనేక మంది ఈ వికారానికి మిత్రులుగా అయిపోతారు. మీరు దీనిపై విజయాన్ని పొందండి అని తండ్రి చట్టాన్ని జారీ చేస్తారు. కామం మహాశత్రువు అని తండ్రి చెప్తున్నారని మీరు అర్థం చేయించండి. పాపం వారికి ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా జరుగుతూ ఉంది అన్నది తెలియనే తెలియదు. దీన్ని కల్పకల్పము డ్రామానుసారంగా తండ్రే చేస్తారు. ఇది మళ్లీ జరిగేదే ఉంది. సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులుంటారు. ఇందులో చింతించాల్సిన విషయమేదీ లేదు. తండ్రి ప్రాక్టికల్గా ఈ పని చేస్తున్నారు. వాళ్ళు ఈ విషయంలో ఎంత కష్టపడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్ మినిస్టర్కి కూడా అర్థం చేయించండి.
ఈ సమయంలోని క్యారెక్టర్లు ఎంత అశుద్ధంగా ఉన్నాయి. దేవతల క్యారెక్టర్లు ఎంత బావుండేవి. మీరు వినిపించేటప్పుడు నిశ్చింతగా వినిపించండి. వారికి ఇలా చెప్పండి, ఇదేమీ మినిస్టర్లైన మీ పని కాదు, ఇది ఉన్నతోన్నతమైన తండ్రి పని. ఆ దేవతల రాజ్యంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేది. ఎంత కొద్దిమంది మనుషులుండేవారు. కాని ఈ విధంగా యుక్తిగా చెప్పడం చాలా కొద్ది మందికే వస్తుంది. ఆ ఆత్మిక శక్తి, ఆత్మిక నశ ఉండదు. వారికి ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ను తండ్రే చేశారు, ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. వీరి రాజ్యస్థాపన జరుగుతుంది. బాబా చెప్పారు, ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని ఎప్పుడూ ముందు పెట్టండి మరియు లైట్లు మొదలైనవి బాగా పెట్టండి. ప్రభాత యాత్రలో ఈ ట్రాన్స్లేట్ చిత్రం ఉండాలి. దాన్ని అందరూ బాగా స్పష్టంగా చూడగలగాలి. మీరిలా చెప్పండి, మేము ఈ ఫ్యామిలీ ప్లానింగ్ను చేస్తున్నాము. యథా రాజారాణి తథా ప్రజ. దైవీ వంశావళి యొక్క స్థాపన జరుగుతోంది. మిగిలిన వారంతా వినాశనమైపోతారు. ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరంటారు కూడా. మరి ఆ విధంగా తండ్రే తయారు చేయగలరు. ఒక్క దేవీదేవతా ధర్మమే పావనంగా ఉంటుంది. మిగిలినవన్నీ అంతమైపోతాయి. శివబాబా చేతిలోనే ఈ ప్లానింగ్ ఉంది అని చెప్పండి. సత్యుగ స్థాపనకు ఈ ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ ఉన్నదే దేవతా వంశావళి, శూద్రులు ఉండరు. ఇది చాలా గొప్ప ఫస్ట్ క్లాస్ ప్లానింగ్. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి యొక్క ఈ ప్లానింగ్ను మీరు వచ్చి అర్థం చేసుకోండి. మీరు చెప్పే ఈ మాటను విని వారు మీపై ఎంతగానో బలిహారమవుతారు. ఈ మినిస్టర్లు మొదలైన వారు నిర్వికారి ప్లానింగ్ను ఎలా చేయగలరు? తండ్రి ఉన్నతోన్నతుడైన భగవంతుడు. వారు ఈ ప్లానింగ్ను చేయడానికే వస్తారు. మిగిలిన అనేక ధర్మాలను సమాప్తం చేస్తారు. ఇది అనంతమైన తండ్రి చేతిలోనే ఉంది. వారు పాత వస్తువులను కొత్తగా తయారు చేస్తారు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసి పాతదాన్ని వినాశనం చేస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. వారికి ఇలా అర్థం చేయించాలి. సోదరీ సోదరులారా, ఈ సృష్టిచక్రం యొక్క ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలియదు. దీని గురించి తండ్రి తెలియచేస్తారు. సత్యుగ ఆదిలో ఇంతమంది మనుషులుండరు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ మొదలైన విషయాల గురించి మాట్లాడరు. మొదట మీరు వచ్చి సృష్టి ఆదిమధ్యాంతాల గురించి అర్థం చేసుకోండి. సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. సద్గతి అనగా సత్యుగి మనుషులు. మొట్టమొదట ఈ దేవతలు చాలా కొద్దిమందే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ ధర్మంగా ఉండేది. బాబా పుష్పాల యొక్క ఫస్ట్ క్లాస్ ప్లానింగ్ను చేస్తారు. కామము మహాశత్రువు. ఈ రోజుల్లోనైతే దీని కొరకు ప్రాణాలను కూడా ఇచ్చేస్తారు. ఎవరికైనా ఎవరి పట్లనైనా మనసు కలిగితే, ఒకవేళ తల్లిదండ్రులు వివాహం చేయించకపోతే ఇక ఇంట్లోనే అలజడి సృష్టిస్తారు. ఇది అశుద్ధమైన ప్రపంచం. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. సత్యుగంలోనైతే పుష్పాల వర్షం కురుస్తుంది. ఈ విధంగా విచారసాగర మథనం చేయండి. బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. మీరు వాటిని రిఫైన్ చేయండి. చిత్రాలు కూడా రకరకాలవి తయారు చేస్తారు. డ్రామానుసారంగా ఏదైతే జరుగుతుందో అది సరైనదే. ఎవరికైనా అర్థం చేయించడం కూడా చాలా సహజం. అందరి అటెన్షన్ను తండ్రి వైపుకు ఆకర్షింపు చేయాలి. ఇది తండ్రి పనే. ఇప్పుడు తండ్రి పైన కూర్చొనైతే ఈ పని చెయ్యరు. వారంటారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో, అసురీ రాజ్యముంటుందో, అప్పుడు నేను వచ్చి వీటన్నింటినీ అంతం చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తాను. మనుషుల అజ్ఞాన నిద్రలో నిద్రించి ఉన్నారు. ఇవన్నీ వినాశనమైపోతాయి. ఎవరైతే నిర్వికారులుగా అవుతారో వారి కుటుంబాలే వచ్చి రాజ్యం చేస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన అన్న గాయనం కూడా ఉంది. దేని స్థాపన? ఈ కుటుంబం యొక్క స్థాపన. ఈ ప్లానింగ్ జరుగుతోంది.
బ్రహ్మకుమార్ కుమారీలు పవిత్రంగా అవుతారు. కావున వారి కొరకు తప్పకుండా పవిత్రమైన కొత్త ప్రపంచం కావాలి. ఈ పురుషోత్తమ సంగం యుగం చాలా చిన్నది. ఇంత కొద్ది సమయంలో ఎంత మంచి ప్లానింగ్ చేస్తారు. తండ్రి అందరి లెక్కాచారాలను సమాప్తం చేయించి తమ ఇంటికి తీసుకువెళ్తారు. ఈ చెత్తనంతటినీ అక్కడకు తీసుకువెళ్లరు. చీచీ ఆత్మలు వెళ్లలేవు. అందుకే తండ్రి వచ్చి పుష్పాల వలె తయారు చేసి తీసుకువెళ్తారు. ఇటువంటి విషయాలపై విచారసాగర మథనం చేయండి. మీరు రియలైజ్ అవుతూ ఉంటారు. తండ్రి అంటారు, నేను ఏకధర్మ స్థాపనను చేయించేందుకు మీ చేత రిహార్సల్ చేయిస్తున్నాను. ఈ ఫ్యామిలీ ప్లానింగ్ను ఎవరు చేశారు? తండ్రి అంటారు, నేను కల్పకృతం వలె నా కార్యాన్ని చేస్తున్నాను. పతిత కుటుంబాలను మార్చి పావన కుటుంబాలను స్థాపన చెయ్యండి అనే పిలుస్తారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. వివాహాలకు లక్షలు ఖర్చు చేస్తారు. ఎంత ఆర్భాటంగా జరుపుతారు. పావన్ల నుండి మరింత పతితులుగా అయిపోతారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఈ ఈశ్వరీయ వ్యాపారాన్ని చెయ్యాలి. అందరికీ అర్థం చేయించాలి. అందరూ అసురీ నిద్రలో నిద్రిస్తున్నారు. వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులని కూడా తయారు చేయాలి. అప్పుడు వారికి తండ్రి ప్రేమ కూడా లభిస్తుంది. సేవయే చేయకపోతే ఏం లభిస్తుంది? ఎవరైనా చక్రవర్తిగా అవుతున్నారంటే తప్పకుండా ఏవో మంచి కర్మలు చేసి ఉంటారు. ఇవి ఎవ్వరైనా అర్థం చేసుకోగలరు. వీరు రాజురాణిగా మేము దాసదాసీలుగా ఉన్నాము అంటే తప్పకుండా ముందు జన్మలో అటువంటి కర్మలు చేశారు అని అర్థం. చెడు కర్మలు చేయడం వలన చెడు జన్మ లభిస్తుంది. కర్మల గతి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు మంచి కర్మలను చేయడం నేర్పిస్తారు. గత జన్మల కర్మల అనుసారంగానే ఈ విధంగా అయ్యాము అని అక్కడ కూడా తప్పకుండా భావిస్తారు. కాని ఏ కర్మలు చేశాము అన్నది వారికి తెలియదు. కర్మల గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరు ఎంత మంచి కర్మలు చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఉన్నత కర్మల ద్వారానే ఉన్నతంగా అవుతారు. మంచి కర్మలు చేయకపోతే ఊడ్చే పని చేస్తారు. తల వంచి సేవ చేస్తారు. కర్మల ఫలమని అయితే అంటారు కదా. కర్మల థీరీ నడుస్తూ ఉంటుంది. శ్రీమతం ద్వారా మంచి కర్మలు జరుగుతాయి. చక్రవర్తి ఎక్కడా? దాస్తాసీలెక్కడా? తండ్రి అంటారు, ఇప్పుడు తండ్రిని ఫాలో చేయండి. నా శ్రీమతంపై నడిచినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి సాక్షాత్కారాన్ని కూడా చేయిస్తారు. ఈ మమ్మ బాబా పిల్లలు ఎంత ఉన్నతులుగా అవుతారు. ఇవి కూడా కర్మలే కదా. చాలామంది పిల్లలు కర్మల గురించి అర్థం చేసుకోరు. చివర్లో అందరికీ సాక్షాత్కారం అవుతుంది. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు. ఆటపాటల్లోనే ఉంటే పాడవుతారు. ఆ చదువులో కూడా ఇలా జరుగుతుంది. భగవాన్ వాచ, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా కామచితపై కాలిపోయి ఉంది. స్త్రీని చూడ్డంతో అవస్థ పాడవుతుంది అని అంటారు. అక్కడ ఈ విధంగా అవస్థ పాడవదు. తండ్రంటారు, అసలు నామరూపాలను చూడనే చూడకండి. మీరు సోదరులను చూడండి. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. ఇక్కడ విశ్వాధిపతులుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణలు విశ్వాధిపతులుగా ఎలా అయ్యారు అన్నది ఎప్పుడూ ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రంటున్నారు, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేస్తాను. ఈ లక్ష్మీనారాయణలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఈ రోజుల్లో మీరు కొత్త రక్తము, యువత అని ఎవరినైతే భావిస్తున్నారో వారేం చేస్తూ ఉంటారు? గాంధీజీ ఏమైనా ఇది నేర్పించి వెళ్లారా? రామరాజ్యాన్ని తయారు చేసే యుక్తి కూడా కావాలి. ఇది ఒక్క తండ్రి పనే. తండ్రి సదా పావనుడు. మీరు మళ్ళీ 21 జన్మలు పావనంగా ఉండి మళ్ళీ 63 జన్మలు పతితంగా అయిపోతారు. అర్థం చేయించడంలో అంత నషా ఉండాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు పావనంగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము.
మొదటి పాయింట్, మీ అవస్థను సదా ఏకరసంగా మరియు స్థిరంగా తయారు చేసుకునేందుకు ఎవరి నామరూపాలను చూడకూడదు. సోదరులనే చూడండి. దృష్టిని పావనంగా తయారు చేసుకోండి. అర్థం చేయించడంలో ఆత్మిక శక్తిని, ఆత్మిక నశాను ధారణ చేయండి. రెండవ పాయింట్, తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన వ్యాపారాన్ని చేపట్టాలి. ఎవరైతే అసురి నిద్రలో నిద్రిస్తున్నారో వారిని మేల్కొలపాలి. సుందరంగా తయారై ఇతరులని తయారు చేయాలి. వరదానము: మీ సరళ స్వభావము మరియు శుభభావం ద్వారా భోలానాథుడైన తండ్రి ప్రేమను అనుభవం చేసే ఆకర్షణమూర్త భవ. భోలానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైన వారు భోలా పిల్లలు. భోలా అనగా సదా సరళ స్వభావము, శుభభావము మరియు స్వచ్ఛతా సంపన్నమైన వారు. వారు మనసు మరియు కర్మ ఈ రెండింటిలోనూ సత్యత మరియు స్వచ్ఛత కలవారు. ఇటువంటి పిల్లలు ఆకర్షణామూర్తులై తండ్రిని కూడా తమ వైపుకు ఆకర్షితం చేస్తారు. భోలానాథుడైన తండ్రి సరళ స్వభావం కల ఇటువంటి భోలా పిల్లల యొక్క గుణాల మాలను స్మరణ చేస్తారు. భగవంతునికి భోలాతనం ప్రియం అనిపిస్తుంది. పిల్లలైన మీరు మీ భోలాతనంతోనే భగవంతుని ఆకర్షించి వారిని తమవారిగా చేసుకున్నారు. స్లోగన్: మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల కానుకను పంచటమే శుభభావన, శుభకామన. ఓం శాంతి.